డాన్ రివేరా అనే ఈ వ్యక్తిని మీరు ఒకసారి చూడండి. ఈ యానిమల్ డాల్ ని పట్టుకొని రకరకాల లొకేషన్స్ కి ట్రావెల్ చేస్తున్నాడు. అదేంటో వీడియో నేను చెప్తాను. న్యూ ఆర్లియన్స్ గానీ, లాస్ ఏంజలీస్ గానీ, శాన్ ఆంటోనియో గానీ, టెక్సస్ గానీ మేలో వెళ్ళాడు ఆయన. మొన్న జూలై 11 నుంచి 13 వరకు కొన్ని పిట్ స్టాప్స్ ఉన్నాయి. గెటిస్బర్గ్, పెన్సిల్వేనియా వగేరా వగేరా. ఇంతో ఆ బొమ్మ ఉంది. యానిమల్ అనే ఈ డాల్ ఈయన ఆధ్వర్యంలో ఉండగా ఆయన చనిపోయాడని, దానికి కారణం ఆ బొమ్మే అని రకరకాల న్యూస్ ఆర్టికల్స్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. దాని గురించి నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఎటువంటి ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన యానబెల్ అనే డాల్ గురించి ఎంతమంది వినుంటారు? మనలో చాలా మంది కథలుగా విన్నాం. యానబెల్ అనే సినిమాని చూసాం. ఇన్ఫాక్ట్ కాంజూరింగ్ అనే హారర్ ఫ్రాంచైజ్ చాలా పెద్ద హిట్ అయింది ప్రపంచ వ్యాప్తంగా. మన ఛానల్లో ఇప్పటిదాకా ఎనీ కైండ్ ఆఫ్ పారానార్మల్ డిస్కషన్ గానీ, హాంటెడ్ ప్లేస్ గురించి గానీ, ఇలాంటి యానబెల్ డాల్ గురించి కానీ మనం మాట్లాడలేదు. కానీ ఇవాళ శనివారం వీకెండ్ నాకు స్టేట్మెంట్ చేద్దాం అనిపించింది. కరెక్ట్ గా 1 వీక్ క్రితం డాన్ రివేరా అనే 54 ఏళ్ల ex-US ఆర్మీ వెటరన్ చనిపోయారు ఆయన. Tragedy at a stop on the nationwide tour of the supposedly possessed Annabelle doll. One of the doll's handlers found dead in his hotel room at the age of 54. ఇప్పుడు ఈయన చనిపోవడానికి యానబెల్ డాల్ అనే లెజెండ్ కి మిత్ కి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం మీకు అర్థం కావాలంటే ఎడ్ అండ్ లారెన్ వారెన్ ఎవరని మీకు తెలియాలి. వాళ్ళు 1950s నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల కేసెస్ సాల్వ్ చేశారని, ఈ పారానార్మల్ యాక్టివిటీ జోన్ లో దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ నుంచి విజువల్ గా ఉండే ఈ ఫొటోస్ వీడియోల దాకా వాళ్ళు దాచి పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు అనే డౌట్ మీకు వస్తే, కాంజూరింగ్ సిరీస్ మీరు చూసే ఉంటారు కదా, అందులో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా, అన్ని సినిమాల్లో కంటిన్యూ అవుతూ ఈ రియల్ లైఫ్ కపుల్ ఫిక్టీషియస్ క్యారెక్టర్సే వీళ్ళు. ఇన్ఫాక్ట్ వీళ్ళ జీవిత ఆధారంగానే ఆ సినిమాల్లో రెడీ అయినాయి. ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసిన కొన్ని వేల కేసెస్ లో యానబెల్ కేసు కూడా ఒకటి. జనాలు బాగా మాట్లాడుకునే కేసు, జనాల్లోకి బాగా వెళ్ళిన కేసు. సింపుల్ గా చెప్పాలంటే స్టార్ కేసు అనుకోండి. మరి అన్ని కేసులు సాల్వ్ చేస్తే ఒక్క కేసే యానబెల్ కేసు ఎందుకు ఫేమస్ అనే డౌట్ మీకు వస్తే, ఇట్స్ సింపుల్. విక్రమ్ సినిమాని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. కమల్ హాసన్ గారిది. ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. రకరకాల హీరోస్, విలన్స్, క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ సినిమాలో. కమల్ హాసన్ గారి నుంచి విజయ్ సేతుపతి గారి దాకా ఫహద్ ఫాసిల్ కూడా ఉన్నారు ఆ సినిమాలో. బట్ అల్టిమేట్ గా మన సినిమా బయటకు వచ్చినప్పుడు మనకి రోలెక్స్ క్యారెక్టర్ ఎలా అయితే గుర్తుంటుందో, అది ఎలా అయితే ఫేమస్ అయిందో ఎగ్జిక్యూషన్ వల్ల, పోర్ట్రేయల్ వల్ల, అలాగే వీళ్ళు సాల్వ్ చేసిన కొన్ని వేల కేసులు యానబెల్ బొమ్మ గానీ, యానబెల్ కేసు గానీ అంత స్ట్రాంగ్ గా జనాల మనసులోకి వెళ్ళిపోయింది. ఆ బొమ్మకు సంబంధించిన హిస్టరీ గురించి మనం వీడియోలో మాట్లాడదాం. దానికి అదనంగా ఈ డాల్ కి సంబంధించిన కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఈ డాన్ రివేరా గారు, ఇప్పుడు ఈయన చనిపోవడం వెనకుండే మిస్టరీ గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అర్బన్ లెజెండ్స్ ని నమ్మి భయాందోళనకు లోనవడం చాలా ఈజీ, చాలా సింపుల్. ఇవాళ టిక్ టాక్ గానీ, ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానీ యానబెల్ ని ఆయన చావుకి లింక్ చేస్తూ, ఎందుకంటే ఆయనే కేర్ టేకర్ కాబట్టి, ఈ బొమ్మను తీసుకుని ఆయనే దేశం అంతా తిరుగుతున్నారు కాబట్టి కనెక్ట్ చేసాడని చాలా ఈజీ. బట్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూడడమే కష్టం. అది మనం చేసే ప్రయత్నం చేద్దాం అంతే. ప్రతి సీన్ లో ట్విస్ట్ ఉంటుంది, ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది అంటారు కదా. ఈ కథ వింటే మీరు అదే అంటారు. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అంటే తెలుసా? అండ్ బై ది వే దానికన్నా ముందు ఒక చిన్న విషయం. వీకెండ్స్ అయినా, సాటర్డే సండే అయినా రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్ ఇంపార్టెంట్ వీడియో మీ ముందు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఒక 10-15 నిమిషాలు నాకు కేటాయించండి చాలు. కొత్తగా ఎవరు చూస్తున్నా నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఎనీవేస్, ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, డెవిల్ ఆన్ ద రన్ అనే ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు తెలియాలి. అండ్ ఎగ్జిబిషన్ అంటాను కదా, ఏదో ఒక లొకేషన్ లో ఉండే ఎగ్జిబిషన్ కాదు ఇది. ఒక మినీ స్పేస్ లో చాలా ఐటమ్స్ ని పెట్టి, ఐటమ్స్ ఏంటో చెప్తా నేను. ఊరు తిరిగి అమెరికా అంతా $55 టికెట్ పెట్టి టికెట్ కొన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఎక్స్పీరియన్స్ అనే డౌట్ మీకు రావడం సహజం. ఎడ్ వారెన్, లారెన్ వారెన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఏ ఇంటికి వెళ్ళిన, ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినా ఉట్టి చేతితో వెనక్కి రారు. కేసుకి సంబంధించి ఏదో ఒక ఐటమ్ ని వెనక్కి తీసుకొస్తారు. అది ఏమైనా వచ్చు. ఒక చిన్న అద్దం అవ్వచ్చు, ఒక ఇంటి నుంచి అద్దం బయటికి తీసుకొచ్చారు. లేదా ఆర్నే జాన్సన్ కేసు అని చెప్పి ఇంకో కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక చైర్ ని వెనక్కి తీసుకొచ్చారు. ఏం లేదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఐటమ్ మోస్ట్ పవర్ఫుల్ గా కనిపించిందో అది వెనక్కి తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి వాళ్ళకి ఒక సొంత ఊరు ఉంది, కనెక్టికట్ అని. అక్కడ ఒక మినీ మ్యూజియం లా పెట్టి, ఆ మ్యూజియం లో ఈ ఐటమ్స్ అన్ని పెట్టి, ఇందులో యానబెల్ డాల్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ బొమ్మను ఒక కబోర్డ్ లాంటి దాంట్లో పెట్టి బయట పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని రాస్తుంది. అంటే పాజిటివ్లీ అంటే అప్పటి వాళ్ళ భాషలో ఎట్టి పరిస్థితుల్లో అని, ముమ్మాటికి ఓపెన్ చేయదు, ప్రపంచం తలకిందులైనా, భూమి బద్దలైనా అని. ఎనీవేస్, ఇప్పుడు ఈ మ్యూజియం ఏదైతే ఉందో క్రమేణా జనాలు రావడం తగ్గిపోయేసరికి మేమే మీ దగ్గరికి వస్తాం అని లెగ్ వైజ్ గా ఒక టూర్ అవుట్ ఆర్గనైజ్ చేసి మొన్నే మేలో స్టార్ట్ అయింది. ఊరు తిరిగి చూపిస్తున్నారు. అండ్ దీనికి కేర్ టేకరే ఈ డాన్ రివేరా. న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ అని, ఇది వీళ్ళు స్థాపించిందే. ఎడ్ అండ్ లారెన్ 1950 ఆ టైంలోనే స్టార్ట్ చేశారు. ఇది వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని. అండ్ ఆర్మీ నుంచి వచ్చిన ఈ డాన్ రివేరా కూడా ఈ కాన్సెప్ట్ ని బాగా నమ్మి ఈయన హెల్ప్ అవుతాడు అనుకొని అందులో జాయిన్ అయిన వ్యక్తి ఆయన. గత కొన్ని ఏళ్ళగా వీళ్ళతోనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ లారెన్ వారెన్ ఎవరైతే ఉన్నారో, వైఫ్ సినిమాలో ఈ క్యారెక్టర్ ప్లే చేశారు కదా ఈవిడ ఒరిజినల్ పర్సన్, ఈయన డైరెక్ట్ గా ట్రైన్ చేశారని మొన్నటి వరకు కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పుకొని వచ్చాడని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, I was mentored by Lorraine Warren herself. She made me promise that I will keep doing this with Tony and keep on doing the investigation. గెటిస్బర్గ్ అని చెప్పి ఈ లొకేషన్ కి ఆ మూవింగ్ మ్యూజియం వచ్చింది. ఆయన హోటల్లో ఉన్నాడు. ఈ యానబెల్ బొమ్మకి ఆయన కేర్ టేకర్ ఆయన సడన్ గా చనిపోయాడు. ఆటోప్సీ రిపోర్ట్ అది బయటకు వచ్చింది. దాని ఫైండింగ్స్ నేను మీకు చెప్తాను. కానీ ఇక్కడ నుంచి మనం ఏ మాత్రం ముందుకైనా వెళ్లే ముందు మనం యానబెల్ స్టోరీ గురించి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. నాకు కూడా బాగా గుర్తుంది, వన్ ఆఫ్ దిస్ కాంజరింగ్ ఫిల్మ్స్ లోనే ఐ థింక్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఈ యానబెల్ స్టోరీతోనే మొదలవుతుంది. యానబెల్ స్పిన్ ఆఫ్ మూవీ కూడా తర్వాత వచ్చింది. ఇద్దరు టీనేజ్ ఆడపిల్లలు ఈ బొమ్మ గురించి చెప్తుంటారు ఆ సీన్ లో. ఎనీవేస్, రియాలిటీలో ఏం జరిగిందంటే, రాగడీ అండ్ డాల్ అని ఇప్పుడు ఎలా అయితే మనకి బార్బీ చాలా ఫేమస్, ఇప్పుడు మన బార్బీ రకమైన బొమ్మలను ఒక రకమైన బొమ్మలుగా మనం చూస్తాం కదా, అలాగే 1970s లో ఈ రాగడీ అండ్ డాల్ అని, అది మనకి కామిక్
కామిక్స్ లో ఉండే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, కీ క్యారెక్టర్స్. అది అమ్మాయిలకి ఒక ఫ్రెండ్ లో ఉండే డాల్ లా దాన్ని పరిగణించి గిఫ్ట్ గా తెచ్చేవాళ్ళు పేరెంట్స్. అలాగే డోనా అనే ఒక నర్సింగ్ స్టూడెంట్ కి వాళ్ళ అమ్మగారు ఇచ్చింది ఈ రాగడీ అండ్ డాల్. ఎక్కడ సేమ్ అదే కొనెటికట్ లో. అమ్మాయి అక్కడ అపార్ట్మెంట్ లో ఉండేది, ఆవిడకి రూమ్మేట్ ఉండేవాళ్ళు. పేరు ఆంజీ. పేర్లు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత ఈ బొమ్మ చూసి చూడగానే వాళ్ళకి బాగా నచ్చింది. దాన్ని ఒక లొకేషన్ లో పెట్టేవాళ్ళు, ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు నర్సింగ్ స్కూల్ కి. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అది ఇంకో దగ్గర ఎక్కడో ఉండేది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే డోర్ దగ్గర. మొదట్లో పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ డోనా ఎవరైతే ఈ అమ్మాయి ఉందో క్రమేణా గమనించింది, ఫ్రెండ్ కి చెప్పింది కూడా, చూడు ఇలా డోర్ దగ్గరికి వెళ్తుంది బొమ్మ అని. అదే కాకుండా ఫేస్ తిప్పడం అని, పడుకుంటుండగా అలాగే చూడడం అని. మీరు పడుకుంటున్నప్పుడు సడన్ గా లేచి ఏదో మంచినీళ్ళు తాగడానికో తెల్లారిందో లేచినప్పుడు మీ బొమ్మ, మీ రూమ్ లో ఉండే బొమ్మ మిమ్మల్నే చూస్తూ అలా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. తల తిప్పేసి అది చాలా భయంకరంగా ఉంటుంది కదా. వీళ్ళు కూడా అలాగే భయపడి లోకల్ గా ఎవరైతే ఇలాంటి ఎగ్జార్సిస్ట్ లాంటి పర్సన్ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూపిస్తే అతను కింద నుంచి పైదాకా మొత్తం గమనించి, ఇది మీరు అనుకుంటున్నట్టు ఒక చిన్న బొమ్మ ఏం కాదు, ఇది ఇందులో ఒక ఆత్మ ఉంది, కంగారు పడకండి, ఆ ఆత్మ చాలా మంచి ఆత్మ. ఆ ఆత్మ ఒక 8 సంవత్సరాల పాపది. అనుకోకుండా చనిపోవడం వల్ల, మీ ఇద్దరు చాలా కేరింగ్ గా ఉండడం వల్ల, ఆ బొమ్మ మీ దగ్గర ఉండడం వల్ల ఆ ఆత్మ ఈ బొమ్మలోకి వచ్చి దూరిపోయింది అని చెప్తే ఎవరైనా ఏం చేస్తారు జనరల్ గా? సార్ మీరు తీసేసుకోండి దీన్ని అనేనా అనాలి, లేదా ఎక్కడైనా దాన్ని వదిలేయాలి. వదిలించుకోవడానికి ఏం చేయాలని చూస్తారు, కానీ వీళ్ళిద్దరికి ఆ బొమ్మ మీద జాలేసి పెంచుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ డోనాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు లు, LOU. ఆ రూమ్ గది కలవడానికి వస్తూ ఉండేవాడు అబ్బాయి. ఆ బొమ్మను చూసేవాడు, ఆ బొమ్మను చూసి రకరకాల విధాలుగా మాట్లాడేవాడు. ఏమో మరి ఆ బొమ్మకు నచ్చలేదో ఏమో గానీ ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ ఇవన్నీ. ఒకానొక రోజు అబ్బాయి రూమ్ లో ఉండగా అమ్మాయి రూమ్ లో లేని టైం చూసి ఆ బొమ్మ అబ్బాయి మీద దాడి చేసిందని, చాలా పెద్ద ప్రెషర్ ఫీల్ అయ్యాడని, అబ్బాయి బయటికి పారిపోయి వచ్చాడని చెప్పి బయటకు వచ్చి చెప్పాడు అమ్మాయికి. షర్ట్ అది ఇప్పి చూస్తే దెబ్బలు అవి తగిలి రక్తం అది కారుతుంది. అప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు చూపించుకోవడానికి, బొమ్మను చూపించడానికి. ఇప్పుడు వీళ్ళెవరు? వీడియో బిగినింగ్ లో నేను చెప్పిన కాంజూరింగ్ లో ఉండే అదే ఎడ్ అండ్ లారెన్ వారెన్. ఈ సీన్ నే మనకి కాంజూరింగ్ సినిమాలో ఉంటది ఒక సీన్ లాగా. వాళ్ళు వెళ్ళి కలిసినట్టు, ఈ అమ్మాయిలు కథ చెప్తున్నట్టు, ఆ బొమ్మ మూవ్ అవుతుందని, రకరకాల చేష్టలు చేస్తుందని. సరే ఎనీవేస్, ఇక్కడ ఈ లారెన్ అండ్ ఎడ్ వారెన్ చెప్పింది ఏంటంటే, ఈ ముందు ఎగ్జార్సిస్ట్ చెప్పినట్టు ఇది ఒక 8 సంవత్సరాల పాపేం కాదు, చాలా పెద్ద డిమానిక్ ఫోర్స్ ఇది. ఆ వ్యక్తిని మభ్యపెట్టింది ఒక చిన్న పాపలాగా, ఇన్నోసెంట్ గా ఉండేలాగా, సో దట్ వాళ్ళతోనే పెట్టుకుంటారని. ఇప్పుడు ఈ బొమ్మలో ఉండే ఆత్మ ఏం చేస్తుంది అంటే, మంచి నికాసైన బాడీ కోసం వెతుకుతుంది. మనకి రాఘవ లారెన్స్ గారిలో బయట ఎవరైనా దొరుకుతారా, ఆ దొరికిన వ్యక్తిలో దూరిపోదామా అని వెతుకుతుంది. ఇల్లు అలాగే కనబడ్డాడు అని చెప్పారు. ఇంకా సింపుల్ గా చెప్పాల్సి వస్తే, అలాంటి వ్యక్తి ఏమైనా మనకి బాడీ రెంట్కి ఇస్తారా ఆయన సినిమాలో ఇచ్చినట్టు అని చెప్పి, మీ దగ్గర ఉంటే ఇది సేఫ్ కాదు, మేము తీసుకొచ్చేస్తాం అని 1970s లోనే ఆ బొమ్మను వెనక్కి తీసుకొచ్చేసి ఆ డబ్బాలో పెట్టేసి బయట జనాలకు కనబడుతుండగా పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు అని రాసి పెట్టి మంచి ఒక మ్యూజియం లా చేసి డాలర్లు అవి జనాల నుంచి కలెక్ట్ చేసి చూపించేవాళ్ళు. అది వాళ్ళకు మంచి బిజినెస్ మోడల్ లా కూడా ఉంది. అగైన్ ఇక్కడ రెండు వైపులు వాదించే వాళ్ళు ఉన్నారు. ఒక సైడ్ వాళ్ళు ఏమంటారు, ఎడ్ అండ్ వారెన్ ఎప్పుడు ఎవరినైతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళ దగ్గర $1 కూడా తీసుకోరాళ్ళు, మరి వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి ఇలాంటి మ్యూజియం అది నడుపుతున్నారని చెప్పి ఒక సైడ్ వాళ్ళంటే. ఇప్పుడు గీత ఇటు సైడ్ ఉండే వాళ్ళు ఏమంటారు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అలాంటి ఏం లేవు, వీళ్ళు కేవలం డబ్బు చేసుకోవడానికి జనాల మనసులో భయాన్ని నింపి, కన్ఫర్మేషన్ బయాస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇంట్లో ఏదైనా జరగడానికి జరిగినా, కొంచెం అన్సైంటిఫిక్ గా జరిగినా, ఎవరైనా జనాలు భయపడితే ఆ భయాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, ఐటమ్ ఏదో వెనక్కి తీసుకొచ్చి మ్యూజియం రూపంలో డబ్బు చేసుకుంటున్నారు అని. అగైన్ ఈ డిస్కషన్ లో మీరు ఎటు సైడ్ ఉన్నారు మీరు కింద నా కామెంట్స్ లో రాయండి. బట్ అల్టిమేట్లీ ఏమైంది, క్రమేణా ఈ NESPR పెట్టబడింది, న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్. అందులో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇందులో ఇద్దరు వ్యక్తుల పేరు నేను చెప్దాం అనుకుంటున్నాను, టానీ స్పెరా, డాన్ రివేరా. ఈ టానీ స్పెరా ఎవరు, వీళ్ళ అల్లుడు, ఎడ్ అండ్ లారెన్ వారెన్ వాళ్ళ అల్లుడు. సింపుల్ గా హైరార్కీ చెప్పాలంటే, అందరికన్నా పైన వీళ్ళు వస్తారు, వీళ్ళ కింద ఈ టోనీ స్పెరా వస్తాడు, ఆయన కింద డాన్ రివేరా వస్తాడు. ఆయన ఎగ్జాక్ట్ గా కొన్ని నెలల క్రితం, ఒక నెల 2 నెలల క్రితం, అగైన్ ఇదే అమెరికాలో ఉండే టిక్ టాక్ లో పలానా ప్లేస్ కి ఈ మ్యూజియం వెళ్ళింది అండ్ ఈ మ్యూజియం లో $55 టికెట్ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, యానబెల్ చూడడానికి మాత్రమే వస్తారు, స్టార్ ఐటమ్ అది. అలా ట్రిప్ లో మొత్తం లోపల జనాలు వెళ్ళిన వాళ్ళకి యానబెల్ కనబడలేదు. కనబడపోయేసరికి ఆ బొమ్మ ఏమైనా తప్పించుకొని మా ఊర్లోకి వచ్చేసిందా, ఏదో బనానా ప్లాంటేషన్ ఫైర్ అంటేసుకుందని రకరకాల రూమర్లు స్ప్రెడ్ అయినాయి ఆ టైంలో. వాటిలన్నిటికీ కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్. TikTok edits of bad things happening around the world near where the doll was last located. Regardless, a paranormal. బట్ ఏదైతే నిజం ఉందో, తర్వాత ఈ టోనీ స్పెరా అనే వీడియో చేశాడు ఆయన. లేదు ఇది నా దగ్గరే ఉంది, సేఫ్ గానే ఉంది, తీసుకురాలేదు అన్న మీనింగ్ వచ్చినట్టు ఏదో చేసినట్టు ఉన్నాడు, కానీ దానికి చాలా బేర్ మినిమం యూజ్ ఉన్నాయి దానికి. రూమర్ స్ప్రెడ్ ఫాస్ట్ అని ఊరికే అన్నారు కదా. అగైన్ ఇది ఒక ఇన్సిడెంట్ అంతే. బట్ రీసెంట్ గా జరిగింది కూడా ఇలాంటి మీనింగ్ వచ్చినట్టే రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఆయన రూమ్ లో కూర్చొని 54 ఏళ్ళు ఆయనకి, అంటే అది యంగ్ ఏజే, బట్ డాక్టర్లు గట్రా చూసి మనకి ఏం చెప్తున్నారు, ఇది న్యాచురల్ గా చనిపోయిన చావు మాత్రమే, దీనికి ఎటువంటి పారానార్మల్ బ్యాకింగ్ లేదు. ఇక్కడ ఫైనల్ ఆటోప్సీ ఇంకా బయటకు రానప్పటికీ 50 సంవత్సరాలకి 54 సంవత్సరాలకి స్పెసిఫిక్ గా ఇలాంటి న్యాచురల్ డెత్స్ మనం చూస్తూనే ఉన్నాం బయట. ఇది పెద్ద అవుట్ ఆఫ్ ద బ్లూ కూడా రాలేదు. పైగా ఇంకో విషయం చెప్తున్నా నేను, ఆయన గత 30 సంవత్సరాలుగా ఇలాంటి టూర్లు వేస్తున్నాడు, అమెరికా అంతా తిరుగుతూ ఈ ఆర్టిఫాక్ట్స్ అని చూపిస్తూ. మరి అన్ని సంవత్సరాలుగా రాని చావు ఇప్పుడు వస్తే సడన్ గా ఎందుకు దాన్ని కనెక్ట్ చేస్తున్నారు? మనందరికీ కొన్ని ప్యాటర్న్స్ కనబడుతుంటాయి. ఆ ప్యాటర్న్స్ నుంచి అవును ఇది నిజమే అనుకుంటాం. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మన లోపల మనం ఏదో ఒకటి చాలా బలంగా నమ్మితే అదే నిజాన్ని బయట ఎవరైనా చెప్తే అవును కరెక్టే కదా అనుకునేది. దెయ్యాలు, భూతాల దగ్గర జరిగేది అదే. అది నా పర్సనల్ ఒపీనియన్. అది నేను ఎవరి నమ్మకాల్ని నేను క్వశ్చన్ చేయను, డిస్రెస్పెక్ట్ చేయను.
అందుకే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం, ఈ దెయ్యాలకు సంబంధించి, భూతాలకు సంబంధించి, పారానార్మల్ యాక్టివిటీస్కి సంబంధించి నాకైతే ఇప్పుడు దాకా ఎన్కౌంటర్ అవ్వలేదు, నేనైతే చూడలేదు. కానీ మీ పర్సనల్ లైఫ్లో మీకు ఏదైనా అలాంటి ఎన్కౌంటర్ జరిగిందా అది ఒకసారి షేర్ చేయాలనుకుంటే కింద కామెంట్స్లో రాయండి, లెట్ మీ నో. బట్ దేన్ని నేను తీవ్రంగా ఖండిస్తానంటే, బట్ నేను స్టేట్మెంట్ చేస్తాను కదా వీడియో బిగినింగ్లో, అందులో ఎక్స్ప్లాయిటేషన్ అనే విషయాన్ని మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు చనిపోయారు. ఆ నిజం ఏంటి ఇప్పటికీ మనకు బయటకు రాలేదు, ఎప్పటికీ మనకు తెలియదు, అది మన దౌర్భాగ్యం. పూర్తి నిజాలు దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. కానీ ఒక వ్యక్తి ఆ టైంలో చాలా పాపులర్ అయ్యాడు ఫ్రమ్ ద వెస్ట్. నేను సుశాంత్ సింగ్ రాజ్పూత్తో మాట్లాడానని, ఆయన నాతో ఇంటరాక్ట్ అవుతున్నాడని అవుటర్ స్పేస్ నుంచి. ఆ టైంలో మీరు ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉంటే దీని వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒక సౌండ్ డివైస్ అంటే ఒక డివైస్ ని పెట్టుకుని అందులో సుశాంత్ సింగ్ గారి వాయిస్ మనకు వస్తూనే ఉంటుంది. Am I seeing that correctly? మఫల్డ్ వాయిస్ ఆయనేనా అన్నట్టు ఉంటుంది. ఆయన సమాధానాలు కూడా చాలా ఎక్కడో బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన వివిధ రకాల ఇంటర్వ్యూల్లో ఆయన కూర్చుంటే అక్కడి నుంచి బయటికి తీసి దాంట్లో కొన్ని ఆడియో ఎఫెక్ట్లు వేసి ఈకోలు గట్రా వేసి కొన్ని కోట్ల మంది జనాలు ఆ రోజున ఆయన మోసం చేశాడు. అది కరెక్ట్ కాదు. జనాల నమ్మకాలతో కానీ అనుమానాలతో కానీ మనం ఆడుకోకూడదు. అలాగా అది కరెక్ట్ కాదు అని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఏముంది, డాన్ రివేరా చనిపోయాడు, ఆయన యానబెల్ కేర్ టేకర్. యానబెల్ గురించి ఇంత పెద్ద అర్బన్ లెజెండ్ ఉంది, మిత్స్ బయట నడుస్తున్నాయి. సో కనెక్ట్ చేసి ఒక రీల్ గానీ ఒక షార్ట్ గానీ మనం చేసి వదిలేస్తే ఖచ్చితంగా మనకి బయట జనాల నుంచి, అమెరికన్ క్రౌడ్ నుంచి ఒక అటెన్షన్ వస్తుంది. మనకు కావాల్సింది అదే కాబట్టి మనం అదే చేసేద్దాం అని చెప్పి ఆయన చనిపోగానే ఆయన చావుని ఇలాంటి రీల్స్ రూపంలో యానబెల్ కనెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ విషయం కరెక్ట్ కాదు. దీని మీద మీ స్పందన ఏంటి? పైగా ఆయన శానిటేరియర్ రైట్స్ లో స్పెషలైజ్ చేసిన వ్యక్తి ఆయన. అగైన్ అది ఆయన నమ్మకం. అది అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి వేరే లోకాల్లోకి వెళ్ళడానికి మనతోనే మన మధ్యలోనే ఉంటాడని చెప్పి దాన్ని బాగా నమ్మి చేసే ఆఫ్రో కెరేబియన్ ట్రెడిషన్ ఇది. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ, కొలంబియా సైడ్ కానీ, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా ఇటు సైడ్ బాగా నమ్మి చేసుకునే ఒక ట్రెడిషన్ లాంటిది. ఆయన మేజర్ జాబ్ ప్రొఫైల్ అదే. అక్కడ NSCPR లో ఒక మనిషి చనిపోయిన తర్వాత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆయన జీవితం మొత్తాన్ని. డ్రమ్ములు కొట్టి పాటలు పాడి ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. జంతువులు కూడా బలిస్తారు. అది వాళ్ళ నమ్మకం. అగైన్ వాళ్ళ నమ్మకాల గురించి నేను కామెంట్ చేయడానికి వీడియో నేను చేయట్లేదు. కానీ ఆయన అనుకోకుండా చనిపోయాడు అనేది నిజం. గత 30 సంవత్సరాలుగా ఇలాంటి మ్యూజియం బయట తిప్పుతున్నా చావని వ్యక్తి సడన్ గా ఇప్పుడు చనిపోవడం యాదృచ్ఛికం అంతే అని నేను నమ్ముతున్నా. ఎడ్ వారెన్, లారెన్ వారెన్ కపుల్ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఏ కేసైనా, అది పెరోన్ ఫ్యామిలీ కేసు అవనివ్వండి, మనకి కాంజూరింగ్ 1 సినిమా అదే కథ మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఎన్ఫీల్డ్ పోర్టేగీస్ట్ అని ఇది మనకి కాంజూరింగ్ 2 లో చూపించారు. ఆర్నీ జాన్సన్ కేసు అని కాంజూరింగ్ 3 లో. చాలా పెద్ద ఫ్రాంచైజ్ అయిపోయింది ఇది. ఐ థింక్ రీసెంట్ లాస్ట్ సినిమా రాబోతుంది మనకి. దెయ్యం సినిమాలు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఇది నేను చాలా నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కాంజూరింగ్ సినిమా నేను సగం టైం కళ్ళు మూసుకునే ఉంటా కజిన్స్ తో అది చూడడానికి వెళ్ళినప్పుడు. అంత మాత్రాన్ని నేను కంప్లీట్ గా నమ్ముతానైతే కాదు. అది ఆ సినిమాని అంత భయంకరంగా తీస్తారు వాళ్ళు. ఇప్పుడు యానబెల్ని చూడగానే మనకు ఆ భయం ఎందుకు కలుగుతుంది? ఆ సినిమా అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి. అదే సినిమాని మనం లారెన్స్ గారి లాగా హారర్ కామెడీలా తీస్తే అంత భయం రాకపోవచ్చు. అంతా ఇక్కడ పర్సెప్షన్ లో ఉంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఈ ఎడ్ అండ్ లారెన్ వారెన్ మ్యూజియం లో ఏ ఐటమ్ కి నైట్ మేర్స్ తో గానీ, హార్ట్ అటాక్స్ తో గానీ సంబంధం ఉంది? అగైన్ ఇదంతా అలెజిడ్లీ, ఇది ప్రూవ్ అవ్వలేదు. అర్బన్ మిత్స్ అంటారు కదా, అలా అనుకుంటారు. కానీ ఇందులో ఏ ఐటమ్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది హార్ట్ అటాక్ తో? ఆప్షన్ ఈజ్ యానబెల్, ఆప్షన్ బి సటానిక్ డాల్, ఆప్షన్ సి షాడో డాల్, ఆప్షన్ డి పొసెస్డ్ మిర్రర్. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ రాసుంటే పక్కన టిక్ మార్క్ అండ్ వెరిఫైడ్ ప్రొఫైల్. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ రూపంలో చూద్దాం అనుకున్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ లోనే ఉంటుంది. మన టీం నడుపుతున్న పేజ్ అయితే అక్కడ పెట్టేయమంటాం. అండ్ వీ హ్యావ్ ఏజుడ్ గ్లోబల్, ఏజుడ్ క్లిప్స్ అని సరదాగా వేరే భాషలో నా కాంటెంట్ విందాం అనుకుంటే, ఇంగ్లీష్ లో లేదా నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఏజుడ్ గ్లోబల్ ఇస్ పర్ఫెక్ట్. చాలా గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఫర్ ఏజుడ్ గ్లోబల్. చాలా ఎక్సైటింగ్ కాంటెంట్ ఇస్ హెడ్. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మాట్లాడాలి, మీ ముందుకు తీసుకురావాలి అని నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా ప్రేరణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా వీడియోస్. ఒకవేళ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నాను ఇక్కడ. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక కొత్త రిపోర్ట్ బయటకు వచ్చింది. అండ్ అందులో బ్లేమ్ మొత్తం మన పైలట్స్ మీద వేసేయడానికి చూస్తున్నారు. దాన్ని డీబంక్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు మన చరిత్ర గురించి తెలుసుకుందాం అని మీరు అనుకుంటే, అనంత పద్మనాభ స్వామి గుడి గురించి ఒక వీడియో నేను చేశాను. ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ చేసినట్టున్నా. ఐ వుడ్ రికమెండ్ ఇట్. ఈ శనివారం చూడండి మీరు. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.